వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మిలియా బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గల్ఫ్ గాయంతో ఒంటరైన కుటుంబానికి TRK ట్రస్ట్ అండా, నిత్యావసరాలు అందజేసిన వైనం. పర్యాటకులను బెదిరించిన కేసులో 6 అరెస్ట్, వెల్లడించిన గోదావరి ఖని ACP ఉమేందర్. పోలీసుల తీరుపై వేములవాడ బీజేపీ నేతల ఆగ్రహం. కేటీఆర్ పర్యటనకు వస్తే అరెస్టులేమిటంటూ నిలదీత. బోధన్ శివార్లో భారీ ఎత్తున గుట్కా స్వాధీనం, వీటి విలువ 7 లక్షల రూపాయల పైనే. డీటెయిల్స్ చూస్తే గల్ఫ్ గాయంతో ఒంటరైన కుటుంబానికి TRK ట్రస్ట్ అండగా నిలిచింది. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన మల్లేశం సరైన రాబడి లేకపోవడంతో 2017 ఆత్మహత్య చేసుకున్నాడు. గల్ఫ్లో బాగా డబ్బు సంపాదించి పిల్లలను బాగా చూసుకుంటాడని ఆశించిన మల్లేశం భార్యకు కన్నీరే మిగిలింది. భర్త మృతితో తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలో తోట కుమార్ ట్రస్ట్ అండగా నిలిచింది. నెలకు సరిపడా నిత్యావసరాలు అందజేసింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ డైరెక్టర్ మహేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రస్ట్ తరపున సహాయం అందించామన్నారు. ఈ కుటుంబానికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటామన్నారు. అనంతరం ట్రస్ట్ తరపున సహాయం పొందిన సహస్ర మాట్లాడుతూ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో వర్కింగ్ టీం సభ్యులు, ఎంక్వైరీ టీం సభ్యులు పాల్గొన్నారు. అలాగే రెండు నెలల కిరాయి కూడా ఇస్తా అని చెప్పారు. తను చాలా మంచివారు. అలాగే ఈ ట్రస్ట్ కూడా వీళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు అందరికీ. మాకు ఇల్లు లేదు, జాగా లేదు, చేసుకుంటే నాకు 2 పిల్లలు దుబాయ్లో చనిపోయారు. వీడికి 5 సంవత్సరాలు నడుస్తుంది, 4 ఏళ్ళు. మాకు ఎక్కడ ఏమీ లేవు, తినడానికి తిండి కూడా ఇబ్బందిగా ఉన్నది. ట్రస్ట్ వాళ్ళను సందర్శిస్తే మాకు 50 కిలోల బియ్యము, నిత్యావసర సరుకులు ఇప్పించడం జరిగింది. మేము చాలా ఇబ్బందిలా, ఇంకెవరైనా దాతలు ఉంటే కూడా మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాను. నాకు 2 చిన్న పిల్లలు, వాళ్ళని సాదుకోవడానికి ఇబ్బందిగా ఉంది. మా కులపోళ్ళు కూడా ఎవరు కూడా సాయం చేయట్లేదు మాకు. అలాగే మాకు పని కూడా ఇప్పిస్తా అని అన్నారు. నా పిల్లల ముఖం చూసన్నా మాకు సాయం చేయండి. మాకు ఉండటానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇల్లు లేదు అసలుకే. ఎక్కడున్నా కూడా ఈ లోకం చాలా చిన్న చూపు చూస్తున్నది ఆడోళ్ళని అంటేనే. ఎడికి నా ఎక్కువ కిరాయి అంటే కట్టలేను, వచ్చే పింఛన్ మీదనే బతుకుడు నేను. ఎవరన్నా దయచేసి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ట్రస్ట్ వాళ్ళకి చెప్పండి. ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే మాకు చెప్పండి, చేయండి. నా పిల్లల ముఖం. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలంలోని బుగ్గ రామలింగేశ్వరం స్వామి ఆలయం వద్ద పర్యాటకులను బెదిరించిన కేసులో 6 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఒక సెల్ ఫోన్, 2 బైక్లు, 2000 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని గోదావరి ఖని ACP ఉమేందర్ వెల్లడించారు. దైవ దర్శనం కోసం వచ్చిన యువకులను, మహిళలను నిందితులు బెదిరించారని తెలిపారు. నిందితులను శరవేగంగా అరెస్టు చేసిన SS శ్రీధర్, ట్రైనీ SA మహేష్, కానిస్టేబుల్ రవి, హోంగార్డు రామకృష్ణను ACP అభినందించారు. మొత్తం ఎంతమంది మైనర్ సార్ మొత్తం 6 కదా సార్. భద్రాచలం పోలీస్ టౌన్ SHO స్వామి, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అండ్ టీమ్ నిన్న 15/6/2021 1700 అవర్స్లో వెహికల్ చెకింగ్ చేస్తుంటే 4 పీపుల్ని పట్టుకున్నారు. ఈ 4 పీపుల్ని పట్టుకున్నాక మొహమ్మద్ ఇంతియాజ్, కొర్రా దోరాబాబు, ముత్తినేని కిషన్ కుమార్ అండ్ మొహమ్మద్ నిజామిల్, ఈ 4 దొరికారు. వీళ్ళతో మనకు 40 kgs ఆఫ్ గాంజా వర్త్ 6 lakh రూపీస్ దొరికింది. అలాగే జవరాన్ యమహా వెహికల్ R50 మోటార్ సైకిల్. సో వీళ్ళు 4 మనకి ఒకటి పెద్ద ఒక గ్యాంగ్ చేసుకొని
2 years నుంచి ఆల్మోస్ట్ 859 kgs ఆఫ్ గాంజా, అంటే దాదాపు 1,28,70,000 మొత్తం మార్కెట్ రేటు వస్తుంది. సో ఇంత పెద్ద ఒకటి ర్యాకెట్ వీళ్ళు చేస్తుంటూ ఫ్రమ్ సీలేరు నుంచి హైదరాబాద్ వరకు అండ్ డిఫరెంట్ సిటీస్, భద్రాచలం ఇస్ కాంట్రిబ్యూట్ 4 రాజ్యం ఇక్కడ కలుస్తుంది. సో ఈ రూట్లో వెళ్ళి చాలా ఇది చేస్తున్నారు. మనం పాత కేసెస్ అన్నీ పట్టుకున్నాము, అదన్నీ ఇప్పుడు సాల్వ్ అయింది. సో ఈ గ్యాంగ్లో ఇంకా మనకు ఒక 2-3 ఇంకా అబ్స్కాండింగ్లో ఉన్నారు, వాళ్ళను కూడా మనం పట్టుకుంటాం. అండ్ వీళ్ళందరి మీదే మనము పీడీ యాక్ట్ పెడతాము. అండ్ ఇలాగే ఇంకా మనకు వేరే గ్యాంగ్ మనకు కూడా లీడ్ కూడా దొరికింది, వాళ్ళ మీద కూడా మనం స్ట్రిక్ట్ చర్య తీసుకుంటాం. అండ్ ఇలాంటి గాంజా స్మగ్లింగ్ చేసి మన స్టూడెంట్స్కి వాళ్ళకి మన గవర్నమెంట్ వ్యతిరేకంగా అగేన్స్ట్ ద లా వెళ్ళి మన స్టూడెంట్స్ అన్నీ ఇది చేస్తున్నారు, వాళ్ళందరినీ కూడా బుక్ అండ్ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల పర్యటనకు వచ్చిన ప్రతిసారి తమ పార్టీ నాయకులను అరెస్టు చేయడం ఏమిటంటూ బీజేపీ నిలదీసింది. పోలీసులతో పాటు కేటీఆర్ తీరును ఖండించింది. అధికారం వల్లనే అహంకారం వచ్చిందని, అయినా భయపడేది లేదని ఆ పార్టీ నాయకులు తెలిపారు. పోలీసులు అరెస్టు చేసిన సంతోష్, శేఖర్, మధుసూదన్, అంజన్నలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వేములవాడ మండల బీజేపీ అధ్యక్షుడు సంతోష్ బాబు తదితరులు పాల్గొన్నారు. తెలుసు వెంకటేశ్వర నువ్వు కూడా 2 రోజుల నుంచి ఎద్దు మా నాన్న నేను దున్నుకుంటున్నాం. ఈరోజు ఎంపీ స్వయం బాబురావు కొడుకు వెంకటేష్ వచ్చి బాగా చాలా మంది వచ్చాడు. ఒక ఎద్దునిచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. 2 రోజులు చాలా బాధగా ఉండేది, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. కానీ స్వయం గారు మంత్రి గారు ఎప్పుడు వచ్చినా కూడా బీజేపీ నాయకులను అరెస్ట్ చేయడం ఇది చాలా శోచనీయం. ప్రతిసారి అర్ధరాత్రి అపరాధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ముందు రోజు నుండి అరెస్ట్ చేసుకుంటూ స్టేషన్లో ఉంచి ఎటువంటి నిరసనలు తెలుపకుండా మేము నిరసనలు అంటే ఏదో ఊరికే మీకోసం మీ మీద వ్యతిరేకంగా నిరసనలు తెలపడానికి మేము రాము. ఏదైనా పని జరగనప్పుడు, ఏదైనా ప్రజలకు సమస్య ఉన్నప్పుడు మీ దృష్టికి తీసుకురావాలని వస్తాం. అదే పోతారు. కాబట్టి మీరు ముందు మా ప్రజా సమస్యలను, ముంపు గ్రామ సమస్యలను మీరు ప్రకటించినటువంటి 5,04,000 వెంటనే ప్రకటించి ప్రజా సమస్యలను పరిష్కరించినట్లయితే మేము కూడా సంతోషిస్తాం. కానీ ఇట్లాంటి అక్రమ అరెస్టులను మేము ఎప్పటికీ ఒప్పుకోము. మీరు ఇలాంటి చర్యలను ఇంకా ముందు చేయవద్దని గట్టిగా ప్రభుత్వాలు ఆదివాసుల పైన ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మేము ఈరోజు చెప్పుకోవడం జరుగుతూ ఉన్నది. మేము పదే ఈ ప్రభుత్వాలకు వినిపిస్తూనే ఉన్నాం. మా యొక్క అస్తిత్వ మనుగడ కోసం, మా యొక్క జీవన విధానం కోసం మేము ఆర్థికంగా ఈరోజు విద్యాపరంగా, ఉద్యోగపరంగా అన్ని విధంగా మేము ఈరోజు వెనుకబడి ఉన్నాం. అయ్యా ఉన్నతాధికారులు మా ఆదివాసులకు అభివృద్ధి దిశగా మీరు ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పేసి పదే చెప్తున్నా కానీ ఏ ప్రభుత్వం కూడా ఈరోజు ఆదివాసీ పక్షాన ఆదివాసీ అభివృద్ధి గురించే మాట్లాడలేకపోవడం వల్లనే ఈరోజు ఇంద్రవెల్లి మండలం డొంగర్గాం గ్రామానికి చెందినటువంటి కుమ్రా అవినాష్ అనేటటువంటి వారి యొక్క వ్యవసాయ నిమిత్తం గత 2 రోజుల క్రితమే వారి యొక్క ఎద్దు చనిపోవడం వలన వారి యొక్క దీనస్థితిని ఈరోజు పత్రిక ముఖంగా కావచ్చు, లేకపోతే మీడియా ముఖంగా కావచ్చు, వారి యొక్క పరిస్థితిని మాకు వెలుబుస్తూ వారి యొక్క బాధను వాళ్ళు తెలుపుతూ మమ్మల్ని ఆదుకోండి, మాకు ఒక ఎద్దు చనిపోయింది, ఆ ఎద్దును పెద్దలుగా దాతలుగా మీరు ఎవరైనా ముందుకు వచ్చి మాకు ఈరోజు దాతలుగా ముందుకు రండి అని చెప్పేస్తే ఈరోజు గౌరవ ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవ శ్రీ స్వయం బాబురావు వారి యొక్క అంటే చొరవతో ఈరోజు ఒక ఎద్దును కొనివ్వడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వ ఉన్నతాధికారులకు మేము పదే చెప్పినా కానీ వాళ్ళు వినిపించుకోవడం లేదు. చూడండి, ఈ పిల్లోడు చదువుకునే స్థితిలో ఉన్నారు, అటు చదువుకు దూరంగా, ఇటు వ్యవసాయానికి దూరంగా.
కొంతమంది మగవాళ్లు కావాలని హిజ్రా వేషం వేసుకుని తమకు అన్యాయం చేస్తున్నారని కామారెడ్డికి చెందిన హిజ్రాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దీప్తి మాట్లాడుతూ చిన్నమల్లారెడ్డి తదితరులు హిజ్రాల వేషం వేసుకుని తమ కడుపు కొడుతున్నారని, అంతేకాకుండా తమను ఇష్టం వచ్చినట్లు దూషిస్తున్నారని ఆరోపించారు. దొంగతనాలు చేసి తమ పేరును పోలీసులకు చెబుతున్నారన్నారు. వారు మేము ఒకటి కాదని, వాళ్లు చేసే పనులకు తమకు సంబంధం లేదని తెలిపారు. ప్రతిరోజు పోలీస్ స్టేషన్ నుంచి తనకు కాల్స్ వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దీప్తి, రిషిత, సాయి పల్లవి, నిషా, సానియా, కీర్తన, భవిత పాల్గొన్నారు. ఏం జరిగిందంటే మగవాళ్ళు మా వేషం వేసుకొని పెళ్లిలోకి వెళ్ళి డబ్బులు అడుగుతున్నారంట. వాళ్ళు చేసే ప్రతి తప్పుకి మమ్మల్ని అంటున్నారు. వాళ్ళు మగవాళ్ళు మేము సర్జరీ చేయించుకొని పూర్తిగా ఆడవాళ్ళు మారున్నాము. కానీ వాళ్ళు మాకు వేషాలు వేసుకొని షాప్ లో అడిగి అక్కడ గొడవలు చేస్తున్నారు. వాటి వల్ల మమ్మల్ని అంటున్నారు. మాకు చెడ్డ పేరు వస్తుంది. పోలీస్ దగ్గరికి వెళ్తేనేమో పోలీసులు ఏమో మాకు ఎలాంటి సపోర్ట్ చేయటం లేదు. వాళ్ళు అడుక్కోండి, మీరు అడుక్కోండి అని అంటున్నారు. కానీ ఎలా కుదురుతుంది అది? వాళ్ళు మగవాళ్ళు ఇప్పుడేమో మా వేషం వేసుకుంటారు, తర్వాత ఏమో ప్యాంట్ షర్ట్ వేసుకొని ఇంటికి వెళ్తారు. వాళ్ళకి పిల్లలు ఉంటారు, పొలాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. ఇక్కడే వాళ్ళది సబ్బిపూర్ అంట. ఉండేవాళ్ళండి వీళ్ళంతా నా కింద ఉండేవాళ్ళు. వీళ్ళ గురు నేను, నా పేరు దీప్తి. ఇలా ఏం జరిగిందంటే ఇలా కాదండి, కనీసం 5 years నుంచి 10 years నుంచి షాబ్దీపూర్ లో బైరూపి అంటే మా లాంగ్వేజ్ లో మగవాళ్ళు అంటారు వాళ్ళని. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు 10 years నుంచి మమ్మల్ని షాప్ లోకి వెళ్ళటం గానీ, పెళ్లిళ్ళ దగ్గరకు గానీ, గృహప్రవేశాలకు కానీ సంథింగ్ యాడ్కెళ్ళినా కూడా వాళ్ళే మాకు ఇన్సూరెన్స్ పే చేస్తున్నారు. ఎందుకనంటే మా లాంగ్వేజ్ వేసుకుంటున్నారు. వాళ్ళకి పిల్లలు ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళకి వ్యవసాయం ఉంటుంది, అందరూ ఉంటారు. డబ్బులు కావాలంటే మా వేస్ట్ వేసుకుంటారండి. పిల్లల కడిగి పోవాలంటే మీరే మాకు వేస్ట్ వేసుకుని ఉంటారు. వాళ్ళకి మాకు తేడా ఏందండి? వాళ్ళు అదే మేము స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఏమంటారు, దీప్తి వాళ్ళ బతులు పోతున్నారు, దీప్తి మీ బతుకుతున్నా అంటే వాళ్ళ మేము కూడా పోలీసు వేసుకోవచ్చు అండి. మీకు మా తేడా లేదా? మీ బ్యాడ్జీ ఉంటుంది, మా బ్యాడ్జీ ఉండదు, మీకు మాకు తేడా లేదా? అలాగనే క్రియేట్ చేస్తామండి. మీకు క్రియేట్ అయితే ఇలా మేము స్టేషన్కి వెళ్ళాము. స్టేషన్ దాని మీద ఏమన్నారు, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు. 30 మంది ఉంటాం సార్. అయితే వాళ్ళు ఏంటంటే షబ్దీపూర్, చిన్న మల్లారెడ్డిలో కొంతమంది మొగోళ్ళు ఉంటారు. మాకులాగా వేషాలు వేసుకొని వాళ్ళు బయట చేసిన న్యూసెన్స్ మేము చేసిన తప్పలో మమ్మల్ని పిలుస్తున్నారు ప్రతి ఒక్కరు. ఓకేనా? వాళ్ళు కొంచెం మొగలుగా ఉంటారు, కొంచెం చీర కట్టుకుంటారు, కొంచెంసేపు మళ్ళీ కొంచెం మొగలుగా ఉంటారు సార్. వాళ్ళు ప్రతి ఒక్క న్యూసెన్స్ కి మాదే తప్ప అంటున్నారు సార్. ఈరోజు మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు కూడా వాళ్ళకి సపోర్టింగ్ గా మాట్లాడారు. ఈ రోజు వాళ్ళు మాకేం న్యాయం చూపించట్లేదు సార్. వాళ్ళకి మీకు న్యాయం ఇవ్వని కోరుకుంటున్నాను సార్. వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళకి మంచి ఫ్యామిలీ ఉంటారు సార్. మాకు అమ్మ నాన్న ఉండరు, ఎవరు ఉండరు. మేము ఒక అనాథలా ఇక్కడ వచ్చి బతుకుతున్నాం. కానీ పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత పుట్టినరోజు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మంచిర్యాల శాసనసభ్యులు దివాకర్ రావు నివాసంలో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, దళితుల ముద్దుబిడ్డ, మన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు మన బోర్లకుంట వెంకటేష్ నేత గారి యొక్క జన్మదిన సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గాయ సత్యం గారి అధ్యక్షతన శాసనసభ్యులు దివాకర్ రావు గారి నివాసంలో వారి యొక్క మరి జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం, అదేవిధంగా మరి మార్కెట్ కమిటీ చైర్మన్ భూమేశన్న గారు, రవీంద్రరెడ్డి గారు, కొంగల శంకర్ గారు, ఈ కార్యక్రమంలో మరి పట్టణ అధ్యక్షులు గాయ సత్యం గారి యొక్క ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయకులు వెంకటేశ్వర గారి యొక్క మరి జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడం. మరి వెంకటేష్ నేత గారు వారు పార్లమెంటు మరి సభ్యులుగా ఎన్నికైన సందర్భంలో ఆనాటి నుండి ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో మరి అభివృద్ధి దిశలో ముందు తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి వారు పార్లమెంటు సభ్యులుగా వారు ప్రతి నియోజకవర్గాన్ని వారి యొక్క పార్లమెంట్ లోపల ఈ మంచిర్యాల నియోజకవర్గంలో మరి అనేక నిధులు తీసుకొచ్చినటువంటి ఘనత ఇవాళ వెంకటేష్ నేత గారిది. మరి వారు ఇవాళ కొన్ని మరి పార్టీ నేతలు ఇవాళ ఇతర పార్టీలలో మరి ఎంపీ గారు కనిపిస్తారని అంటూ ఉన్నారు. వాళ్ళు ఒక్కటే హెచ్చరిస్తూ ఉన్నాం, వెంకటేష్ నేత గారు ఎంపీగా వారు మీకు కనిపించడం కాదు, వారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి మీరు ఎవరలేకనే మరి వెంకటేష్ నేత గారి పైన విమర్శ చేస్తూ ఉన్నారు. అలాంటి దాన్ని మీరు మానుకోవాలి. ఇవాళ మీ కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఇవాళ మంచిర్యాల పట్టణంలో ఇవాళ 2 టౌన్ 1 టౌన్కు మధ్యన మరి వెంకటేష్ నేత గారి నాయకత్వంలో, స్థానిక శాసనసభ్యులు దివాకర్ రావు నాయకత్వంలో నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గుట్కా, జర్దా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. బోధన్ శివార్లో పట్టుకున్న ఈ ప్యాకెట్ల విలువ 7 లక్షల రూపాయల పైనే ఉంటుంది. ఈ విషయాన్ని కమిషనర్ కార్తికేయ వెల్లడించారు. ఈ దాడులో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ షాకీర్ అలీ, రమేష్,
ఏఎస్ఐ రామకృష్ణ పాల్గొన్నారు. మారుతి ఓమ్ని వాహనంలో ఇవి లభించాయి. వీటిని కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ నుంచి తరలిస్తూ నిందితులు దొరికిపోయారు. మేము నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీస్ మా సిపి సార్ ఉత్తర్వుల మేరకు విశ్వసనీయ సమాచారం మేరకు బీదర్ నుంచి అక్రమంగా ఈ గుట్కా అండ్ పొగాకు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారనే సమాచారంతో ఈ బోధన్ టౌన్ లిమిట్స్లో రమాకాంత్ ఫంక్షన్ హాల్ దగ్గర ఒక ఓమ్ని వెహికల్ని మేము పట్టుకోవడం జరిగింది. దాంట్లో సుమారు 7 లక్షల విలువ గల టొబాకో ప్రొడక్ట్స్ అండ్ గుట్కాను మేము పట్టుకోవడం జరిగింది. అలాగే ఆ గుట్కా బీదర్ నుంచి ఈ గుట్కా మరియు పొగాకును తీసుకొస్తున్న యజమాని పాషా మరియు అతని కొడుకు తాజుద్దీన్ మరియు డ్రైవర్ని కాచిగూడలోని తక్కి జైల్ దోబిఘాట్లో నిర్మించిన కమిటీ హాల్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఆయన వెంట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, రజక అభివృద్ధి సంస్థ జాతీయ అధ్యక్షులు అంజయ్య, కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ తదితరులున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ రజకుల అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా పాటుపడాల్సిన అవసరం ఉందన్నారు. అంబర్పేట వంతెన పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అందరూ ఒక్క సైడ్ ఉండాలని ఈ డిస్ట్రిక్ట్ వ్యయంతో అది కావడం జరిగింది. మరి అనుకోకుండా తెలియదు కానీ మన మూలంగా డివిజన్లో 14 లక్షల రూపాయల వ్యయంతో చాలా మంచి సామాజిక భవనాన్ని నిర్మించడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కిషన్ రెడ్డి అన్నకు అంబర్పేట్ డివిజన్లోనే కాకుండా మోర్ పర్టికులర్గా కాచిగూడ గోల్నాక డివిజన్లలో చాలా పనులు చేస్తున్నామన్న. అంబర్పేట్ నియోజకవర్గంలో కూడా 1,32 కోట్ల రూపాయలతో చాలా కార్యక్రమాలు చేస్తాము. కానీ కొన్ని బాటిల్ నెక్స్ ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది కేంద్ర మంత్రిగా మీరు పట్టించుకుంటేనే అది సాధ్యమవుతుంది. ఈరోజు కాచిగూడ నుండి ఈ ప్రాంతం నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్ పోవడానికి ఒకటే ఒక ఆర్ఓబి ఉంది. ఆర్ఓబి పొద్దున స్కూల్ పోయే టైంలో, ఆఫీసులకు పోయే టైంలో, మళ్ళీ సాయంత్రం ఆఫీసులకు వెళ్ళి వచ్చే టైంలో ఎవ్రీడే ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎవ్రీడే వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. నేను కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకొక ఆర్ఓబి కడితే రైల్వే పట్టాల కింద ఇంకో ఆర్ఓబి కడితే ఒకటి పోవడానికి ఇంకోటి రావడానికి ఉంటుంది. నేను లెటర్ ఇచ్చిన దాన్ని జనరల్ మేనేజర్ సౌత్ రైల్వేస్ వాళ్ళు అది ఫీజిబుల్ కాదు అని నాకు జవాబు పంపించారు. మీరు ఇమీడియట్గా దాని మీద వాళ్ళ జీఎంతో మాట్లాడి ఇంకొక ఆర్ఓబి శాంక్షన్ చేసి ఇక్కడ ఉండే ప్రజలకు చాలా చాలా సౌకర్యం ఉంటుంది. మిగతా ఈ స్టేట్ లెవెల్లో చేసేటి, జిహెచ్ఎంసీ లెవెల్లో చేసేటి అవన్నీ కూడా మీరు మేము అందరము రాజకీయాలకు అతీతంగా కష్టపడి పనిచేద్దాము. ఆ తర్వాత అంబర్పేట్ కాన్స్టిట్యున్సీని చాలా చాలా ప్రముఖంగా హైదరాబాద్లోనే చాలా మంచిగా చేద్దామని నేను విన్నవించుకుంటున్నాను. ఇక రజకుల విషయం వస్తే, నేను ఇంతకుముందు కార్పొరేటర్గా ఉన్నప్పుడు కూడా లాల్బాగ్లో, వీరన్నగుట్టలో 25 లక్షల రూపాయలు పెట్టి మీకు భవనం కట్టించడం కాకుండా డోమిఘాట్ కూడా నిర్మించడం జరిగింది. అయితే చాలా మంచి పేరున్న సామాజిక వర్గము. ఆ తర్వాత అంబర్పేటలోనే మీకు స్థానం ఉంది. అంబర్పేట చరిత్రలో మీరు డోమిఘాట్ అని అంబర్పేట కాన్స్టిట్యున్సీలో కరోనా వైరస్తో మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుని వారికి 10 లక్షల రూపాయల సహాయం ప్రకటించాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా ఏలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చంటి మాట్లాడుతూ, కరోనాతో ఇంటి పెద్ద కోల్పోతే వారికి ఎటువంటి సహాయం అందటం లేదన్నారు. కరోనా మృతుల అంత్యక్రియలకు ప్రభుత్వం ప్రకటించిన 15,000 రూపాయల సాయం కూడా అందడం లేదన్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి కరోనా మృతుల అంత్యక్రియలకు 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలన్నారు.
బాధ్యతలను కాపాడాలి. ఫ్రంట్ లైన్ వారియర్స్ యొక్క బాధ్యతలను కోవిడ్ తో మరణించిన జర్నలిస్టు సోదరులకు వెంటనే కోవిడ్ తో మరణించిన జర్నలిస్టు సోదరులందరికీ మరణించిన జర్నలిస్టు సోదరులందరికీ కోవిడ్ తో మరణించిన జర్నలిస్టు సోదరులందరికీ కుటుంబానికి కోవిడ్ లో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేసి మృతులైన ప్రతి కుటుంబానికి లక్షల వరకు నష్టపరిహారం చెల్లించాలి. ఫ్రంట్ లైన్ వారియర్స్ గా మరణించిన వారందరికీ 50 లక్షలు చెల్లించాలి. కోవిడ్ లో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేసిన కోవిడ్ వల్ల మనం ఎంతోమంది ఆప్తులను కోల్పోయాం. అలాగే చాలామంది కొంతమంది అయితే కుటుంబాలను కూడా కోల్పోవడం జరిగింది. మరి వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం మేము ఎంఆర్ఓ గారికి పలు ప్రధాన డిమాండ్లతో ఒక వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ డిమాండ్ అన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని మేము ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. అందులో ప్రధానమైన డిమాండ్లు మీ మీడియా సోదరులందరికీ కూడా చెప్పడం జరుగుద్ది. మరి ఈ రోజున ఏదైతే కోవిడ్ బారిన పడి కుటుంబాలు చనిపోయినాయో ఆ ప్రతి కుటుంబానికి కూడా మరి 10 లక్షలు వెంటనే పరిహారం చెల్లించాలనేది, అలాగే ఎవరైతే ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించారో పోలీసు వారిని కానీ అలాగే మీడియా సోదరుల వారిని కూడా గుర్తించి వాళ్ళ కుటుంబాలకి 50 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరటం జరుగుతుంది. అలాగే మరి ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబానికి దహన సంస్కారాల నిమిత్తం 15,000 ఇస్తామని చెప్పినప్పటికీ అది ఆచరణలో ఈ రోజున ఏది సాధ్యం చేయట్లేదు. అవన్నీ కూడా ఒక జనన మరణ ఆఫీసుల నుంచి తెప్పించుకుని వాళ్ళ మరణాల కుటుంబాలందరికీ కూడా వెంటనే వాళ్ళ దాన సంస్కారాలకి 15,000 ఇవ్వాలని చెప్పి మేము అందరం కూడా కోరటం జరిగింది. అలాగే లోగడ 2,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తానన్నప్పటికీ అది ఇవాళ వరకు కూడా ఆచరణలో ఏది చూపించలేదు. అదేది కూడా గుంటూరులో రెడ్ క్రాస్ సంస్థ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సంస్థ ప్రతినిధులు రామచంద్రరాజు ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వివేక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాలను కొనియాడారు. మరి ముఖ్యంగా దగ్గరగా తమ సర్వీసెస్ని వినియోగిస్తున్న ఎస్ అనేది ఇవ్వాలని మేము కోరుకుంటూ ఉన్నాం. అట్లానే ముఖ్యంగా ఈ నర్సుకి సంబంధించి సమాన పని సమాన వేతనం అనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక నర్సింగ్ మేడం గారు మాట్లాడవలసిందిగా వేతన కార్యక్రమం అందరికీ తెగించి కోవిడ్ వాళ్ళకి పరిచర్యలు చేస్తూ కూడా ప్రాణాలు. ట్రైన్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ శాఖ తరపున మేము ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా నిర్వహిస్తున్న ఈ నిరసన కార్యక్రమాలు అలానే 28న సమ్మెకి దిగుతూ ఉన్నారు వివిధ నర్సింగ్ సంఘాలు. వాటికి సంఘీభావాన్ని తెలపడానికి మేము ఈరోజు మీ ముందున్నాము. సో ఈ నిరసన కార్యక్రమాల్లో మెయిన్గా మేము కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలనేది ఒక డిమాండ్గా వాళ్ళ డిమాండ్ని మేము సమర్థిస్తూ ఉన్నాము. అట్లానే సమాన పనికి సమాన వేతనం అనేది మనకు ఉన్నది. ఈ నర్సింగ్ వ్యవస్థలో వివిధ భాగాల్లో పనిచేస్తున్న డిఎంఈ, డిహెచ్, ఏపీ, వివిపి, కాంట్రాక్ట్ అని ఇట్లా అవుట్సోర్సింగ్ అని చాలా వివిధ భాగాల్లో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు చేసేది సేమ్ వర్కే. వాళ్ళకి సమాన వేతనం అందరికీ 34,000 చేసినట్లయితే వాళ్ళలో ప్రొఫెషనల్ బర్న్అవుట్ అనేది లేకుండా వాళ్ళలో వాళ్ళు గొడవలు పడకుండా ఉండడానికి ఇది దోహదపడుతుంది అని అనుకుంటూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ నర్సింగ్ శాఖలోనే ఈ విధమైన వేరియేషన్స్ మనం శాలరీస్లో చూస్తున్నాం. దాన్ని నివారించాలని మేము కూడా అట్లానే ఎక్స్గ్రేషియా 50 lakhs ప్రకటించాలని మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అలానే ఎవరైతే కోవిడ్ వారియర్స్ వాళ్ళ సేవలను నిర్వహిస్తూ చనిపోయారో, వాళ్ళ ప్రాణాలను వదిలేశారో ఆ కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తికి గవర్నమెంట్ ఉద్యోగం ఒకటి ఇవ్వాలని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఈ డిమాండ్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిరసన కార్యక్రమాలకు మేము సంఘీభావాన్ని తెలపడానికి ఈరోజు మీ ముందు. కేవలం నిరసన కార్యక్రమాలు ఓన్లీ పాదయాత్రలో ఇచ్చిన హామీ నెరవేర్చిన జగన్కి ఆటో డ్రైవర్లు ధన్యవాదాలు తెలిపారు. వాహనమిత్ర కార్యక్రమంలో భాగంగా అర్హులైన ఆటో యజమానులకి 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేసిన సందర్భంగా ఒంగోలు ఆటో యూనియన్ ఆధ్వర్యంలో చర్చ్ సెంటర్లో జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు కృష్ణారావు మాట్లాడుతూ తాము కష్టాల్లో ఉన్నప్పుడు ఇచ్చిన హామీ నెరవేర్చి తమను ఆదుకున్నందుకు ఆటో యజమానులు జగన్కి రుణపడి ఉంటామన్నారు.
మూడో విడత వైఎస్ఆర్ వాహన మిత్ర సందర్భంగా నిన్న మన జిల్లాలో 13,300 చిల్లర మన వాహన మిత్ర పథకం కింద మన ఆటో సోదరులకు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరిగిందండి. ప్రతి వ్యక్తికి 10,000 చెప్పడం జమ చేయడం జరిగిందండి. ఇది మూడో విడత. చాలామందికి 3 సార్లు 30,000 పడింది. కొత్తగా పడిన వాళ్ళకి కూడా ఈ సంవత్సరం మళ్ళీ ఈ నెలలో చాలామందికి జాయిన్ అయ్యారండి. వాళ్ళకు కూడా పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2,48,000 చిల్లర మందికి నిన్న జగన్ గారు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి అందరికీ వాళ్ళ అకౌంట్లో పంపించడం జరిగిందండి. జగన్ గారు ఈ కార్యక్రమాన్ని 2 నెలల తర్వాత చేయాల్సింది. కరోనా ఇబ్బందుల్లో ఆటో సోదరులు ఇబ్బంది పడకుండా, బాధపడకుండా, వాళ్ళ కాపురాలు ఇబ్బంది పడకుండా, వాళ్ళ పిల్లల ఫీజులు ఇబ్బంది లేకుండా ఎంతో ముందు జాగ్రత్తగా ఆలోచించి ఈ కార్యక్రమాన్ని జరిపారండి. అందుకు ఆటో సోదరీమణులు, ఆటో డ్రైవర్లు, లేడీస్ కూడా ఉన్నారండి. వాళ్ళు కూడా జగనన్నకి ఎంతో రుణమని ఉన్నారండి. ఇటువంటి కార్యక్రమాలు జగనన్న ఎన్నో చేస్తున్నారండి. ఆటో కార్మికుల కోసం, ఆటో డ్రైవర్ల కోసం ఇటువంటి పథకాన్ని ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి మన భారతదేశంలో జగన్ గారే సార్. అది మీడియా మిత్రులకు మీరు తెలియాల్సిన పని లేదండి. మీకు అన్ని తెలిసే ఉంటాయండి. మా ఈ చిన్న కార్యక్రమాన్ని ఆదరించి మీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గల్ఫ్ గాయంతో ఒంటరైన కుటుంబానికి టీఆర్కే ట్రస్ట్ అండా, నిత్యావసరాలు అందజేసిన వైనం. పర్యాటకులను బెదిరించిన కేసులో 6 అరెస్ట్, వెల్లడించిన గోదావరి ఖని ఏసీపీ ఉమేందర్. పోలీసుల తీరుపై వేములవాడ బీజేపీ నేతల ఆగ్రహం. కేటీఆర్ పర్యటనకు వస్తే అరెస్టులేమిటంటూ నిలదీత. బోధన్ శివార్లో భారీ ఎత్తున గుట్కా స్వాధీనం, వీటి విలువ 7 లక్షల రూపాయల పైనే. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.